ఈరోజు శ్రావణ మాసంలో వచ్చే బుధవారం. ఈ సందర్భంగా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి తులసిమాతకు సంబంధించి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు, ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు, అన్ని రకాలైన సమస్యలు అధిగమించవచ్చు, నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. శ్రావణ మాసంలో వచ్చే బుధవారం విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. ఈ సందర్భంగా విష్ణువుని పూజించే సమయంలో ఎవరైనా సరే కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే విష్ణువు కృపకు సులభంగా పాత్రలు కావచ్చు. మీ గృహంలో విష్ణు సంబంధమైనటువంటి చిత్రపటానికి, అంటే రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, ఇలా విష్ణు సంబంధమైన ఏ చిత్రపటానికైనా గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి ఆ తర్వాత విష్ణుమూర్తిని జాజి పూలతో పూజించినట్లయితే దానివల్ల బంగారం దానం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది. విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. చాలామందికి జ్యోతిష శాస్త్రపరంగా జాతక చక్రంలో కుజదోషం ఉంటుంది. ఈ కుజదోషం వల్ల వివాహం ఆలస్యం అవటం, కుటుంబంలో కలతలు, భాగస్వామ్య వ్యాపారాల్లో నష్టాలు ఇలాంటివి సంభవిస్తూ ఉంటాయి. వాటన్నిటినీ అధిగమించాలంటే సంపంగి పూలతో విష్ణుమూర్తిని ఈరోజు పూజించాలి. సంపంగి పూలను విష్ణువుకు సమర్పించినట్లయితే జ్యోతిష శాస్త్రపరంగా ఉన్న కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ముళ్ళ గోరింట పూలు బంగారు పుష్పాలతో సమానమని విష్ణు పురాణంలో చెప్పడం జరిగింది. శ్రావణ మాసంలో వచ్చే బుధవారం సందర్భంగా ముళ్ళ గోరింట పూలతో విష్ణు సంబంధమైన చిత్రపటానికి పూజ చేస్తే బంగారు పుష్పాలతో విష్ణువుని పూజించిన విశేషమైన ఫలితం కలుగుతుంది. అలాగే విష్ణువుని సంపంగి పూలతో పూజించడం ద్వారా పాలు, పెరుగు ఎప్పటికీ నిండుకోకుండా, అన్నపానాలకు లోటు లేకుండా విష్ణువు అనుగ్రహిస్తాడు. విష్ణు సంబంధమైన ఆలయ ప్రాంగణంలో ఈరోజు గంధము, వెన్నపూస ఈ రెండింటినీ ఒక రావి ఆకులో ఉంచి దానం ఇవ్వటం ద్వారా కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే విష్ణు ఆలయంలో ఈరోజు సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. 2, 4, 6, 8 ఇలా సరి సంఖ్యలో విష్ణు ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే చేస్తున్న వృత్తిలో ఎంత కష్టపడ్డా సరే కష్టానికి తగిన ప్రతిఫలం లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి ఎదగటానికి శ్రావణ బుధవారం సందర్భంగా ఈరోజు గృహంలో తులసి కోట దగ్గర ఒక ప్రత్యేకమైనటువంటి దీపాన్ని వెలిగించాలి. ఆ దీపాన్ని ఎలా వెలిగించాలంటే తులసి కోట దగ్గర ఒక పిండి దీపాన్ని వెలిగించి ఆ పిండి దీపంలో కుంభవొత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. అలా చేస్తే తులసిమాత అనుగ్రహానికి పాత్రులై వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. ఈ పిండి దీపంలో కుంభవత్తులు వేసి తులసికోట దగ్గర దీపారాధన చేసిన తర్వాత తులసికోట దగ్గర దానిమ్మ పండు గింజలు, అరటిపండు ముక్కలు నివేదనగా సమర్పించి ఓం బృందావన్యై నమః అనే మంత్రం జపిస్తూ తులసికోట చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేస్తే తులసిమాత సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. శ్రావణ మాసంలో వచ్చే బుధవారం సందర్భంగా విష్ణుమూర్తికి, తులసిమాతకు సంబంధించిన ఈ పరిహారాలు పాటించండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోండి.